వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి జంగమాయపల్లి గ్రామాలను వేర్వేరు గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ధర్నాకు దిగారు. వనపర్తి ఘనపురం రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అభివృద్ధి నినాదంతో సాధించుకున్న గ్రామ పంచాయతీని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది మళ్లీ పాత గ్రామంలో కలపాలని చూస్తున్నారని గ్రామస్తులు విమర్శించారు. బలిజపల్లి నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయపల్లి బలిజపల్లి గ్రామ పంచాయతీలను వేర్వేరుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి గణపురం రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి కూడా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. గతంలో ఈ గ్రామ పంచాయతీని 2 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి సర్పంచ్ ఎన్నికలు జరిగి టర్మ్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 గ్రామాలను కలపాలనేటటువంటి ఉద్దేశంతో అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియని ఎందుకు అడ్డుకుంటారు? మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్కడ జనాభాను బట్టి అక్కడ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టర్మ్ ఆల్రెడీ సర్పంచ్ టర్మ్ పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే 2 గ్రామాలను విలీనం చేస్తామన్నది. మాకు విలీనం వద్దు, మా గ్రామ పంచాయతీలు మాకు కావాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటూ. అధికారులు ఏమైనా సమాచారం ఇచ్చారా మేడం ఈ విలీన ప్రక్రియ గురించి? మాకు ఎలాంటి సమాచారం లేదు. మాకేమీ కనీసం గ్రామ సభ జరగలేదు, లేకపోతే పంచాయతీ సెక్రటరీ నుంచి ప్రపోజల్ పోయిందా లేదా కూడా మాకు తెలియదు. అమాంతంగా కలెక్టర్ నేను ప్రపోజల్స్ పంపిస్తాను చెప్తున్నాడు. 1951 సెన్సస్ ఆఫ్ ఇండియా బుక్ ప్రకారము 2 వేర్వేరు గ్రామాలు. ఆ గ్రామం నెంబరు సీరియల్ నెంబరు 125, ఈ గ్రామం సీరియల్ నెంబరు 132. 2 గ్రామాలు గ్రామం పెరిగే క్రమంలో దగ్గరికి వచ్చాయి కానీ 2 వేరే గ్రామాలు. అయినా 2 గ్రామాలుగా ఉండి 30-40 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాం కానీ సఖ్యంగా లేదు. అది చూసే గ్రామాన్ని 2 గ్రామ పంచాయతీలను విభజించడం జరిగింది. ఈ 2 గ్రామాల్లో సఖ్యత అనేది జరగదు అనేటటువంటిది ఒక నగ్నమైనటువంటి సత్యం. మళ్ళీ కలిపి కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొని రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీకు ఎట్లా తెలిసిందన్న అసలు ఈ విలీనం చేస్తున్నారని చెప్పి? గ్రామ సభ కూడా పెట్టలేదు, మాకు ఎవరికి చెప్పలేదు అంటారు. అసలు ఎట్లా తెలిసింది మీకు? మాకు శుక్రవారం రాత్రి 8 గంటలకు గ్రామ సెక్రటరీ ఫోన్ చేసి, అన్న గ్రామం విలీనం జరుగుతుంది, రేపో ఎల్లుండో గ్రామ సభ పెట్టి కొత్త పేరు నిర్ణయించాలంటే నేను అడిగాను, ఎవరినరి గ్రామంలో మీరు సభ పెట్టకుండా గ్రామ సభ పెట్టకుండా ఎవరు తీర్మానం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు మీరు, ఇది మాకు మొత్తం ఇన్పుట్ కావాలంటే అప్పుడు మేము శనివారం రోజు మా గ్రామస్తులం అందరం కలిసి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మా ఫైల్ను తీసి పక్కకు వాడేసి మీ ఊరు గ్రామం ఎప్పుడో అయిపోయింది అని బయటికి వెళ్ళగొట్టింది. మమ్మల్ని ముఖంలో చూడకుండా చాలా అవమానకరంగా ఇది జరిగింది మాకు. అందుకోసమే ఈరోజు మాకు ఏ అధికారిని కలిసినా ఎవరిని కలిసినా గవర్నమెంట్ ఉంది కనుక వాళ్ళదే నడుస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు కనుక మేము మా గ్రామస్తులం మాట్లాడుకొని అందరం ఈరోజు ధర్నాకు దిగినాము. అందుకోసమే కలెక్టర్ రావాలి అనే పిలుపు నిదానంతోనే వేస్తున్నాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన ఉద్దేశం మాకు లేదు. అధికారులను కలిసినప్పుడు ఏం చెప్పారు? అసలు విలీనం గురించి ఎక్కడుంది ప్రాసెస్ అని ఏమైనా చెప్పారా మీకు? మేము ప్రతిసారి కలిసినప్పుడు ఏమి లేదు అని చెప్పి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఇక్కడ ఉన్న ఒక స్థానిక లీడరు కొంతమందిని ఆయన అనుచరులను తీసుకుపోయి ఇక్కడ ఉన్న సెక్రటరీని 2 ఊర్ల గ్రామం సెక్రటరీని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్లు పెట్టించుకొని డిపిఓని, ఎందుకంటే శనివారం రోజు పంచాయతీరాజ్ అమెండ్మెంట్ ఉంది అసెంబ్లీలో అని ఈ డిఎల్పిఓ గారు తొత్తులయ్యి గవర్నమెంట్ ఆఫీసర్లు తొత్తులుగా మారి అధికార పార్టీకి తీసుకెళ్ళి వాళ్ళు హైదరాబాద్కి తీసుకెళ్లారు. శనివారం రోజు అసెంబ్లీలో అది ఉంది, బిల్లు ఉందని. ఇది జరిగిన విషయం, అలాగే జరిగింది మాకు తెలిసింది. మేము దీన్ని నిరసిస్తూ నిన్న చిన్నారెడ్డి సార్ గారిని గౌరవ కలెక్టర్ ఎమ్మెల్యే గారిని కలిసాం కూడా. మేము అందుకోసం ఎవరి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు, కానీ అందుకోసం ఆ ధర్నా మేము చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వం ఏమో ఓవైపు విలీన ప్రక్రియను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. మేము బల్జేపల్లిలో పుట్టిన ప్రతి వ్యక్తికి బల్జేపల్లి సపరేట్ కావాలన్న ఆకాంక్ష 30 ఏళ్ళ నుంచి ఉన్నదాన్ని 2017లో చేసుకున్నాం. ఒక టర్మ్ మాకు సర్పంచ్ అయ్యింది. 5 ఏళ్ళు మేము 2 గ్రామాలుగా విడిపోయి మంచి అభివృద్ధి చెందిన గ్రామాలుగా 2 ఉన్నాయి మాకు. కనుక మాకు వద్దు, మా గ్రామ పంచాయతీ వచ్చే వరకు మేము ఈ నిరసనలు 100% కంటిన్యూ చేస్తాము.
రెండు గ్రామ పంచాయతీలను వేరువేరుగా కొనసాగించే వరకు కూడా మా కార్యాచరణ కొనసాగుతుందని. అయితే గతంలో ఉన్నటువంటి గ్రామాన్ని రెండు గ్రామ పంచాయతీలుగా చేసుకొని గత టర్మ్లో అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుందామని, మరోసారి ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క విలీన ప్రక్రియను చేపట్టి గ్రామాల్లో అలజడి సృష్టిస్తుందని, దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి బలిజపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బిడిల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.